మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికున్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి, ఆప్యాయతలను పంచండి. మీరు మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. ఏమండి, ఈ రోజు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదా మీ అమ్మగారైనా ఉండాలి, నా వల్ల కావడం లేదంటూ రుసరుసలాడుతోంది కాంతం. ఉన్నట్లుండి ఏమైంది కాంతం, ఇంత సీరియస్గా ఉన్నావు, కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా, ఆ ముసలి నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టిందా, నువ్వేం కంగారు పడకు, రేపు ఉదయం ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్కు తీసుకుని వెళతాను, ఇప్పుడు కాస్త రిలాక్స్ అవ్వు, సాయంత్రం సినిమాకి వెళ్ళి అట్నుంచి అటు హోటల్కి వెళ్ళి ప్రశాంతంగా ఉందాం పద అన్నాడు రాజశేఖరం. మర్నాడు ఉదయమే లేచి అమ్మతో ఇలా అన్నాడు, మీ ఇద్దరి గోల నేను పడలేను, మేము ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఓల్డేజ్ హోమ్కు వెళ్ళాల్సిందే, త్వరగా బయలుదేరు అన్నాడు. అయ్యో నేనేమో అనలేదురా, స్నానానికి కాస్త వేనీళ్ళు పెట్టుమని అడిగాను అంతే, చలిగా ఉంది కదరా, అంత దానికి నన్ను బయటికి పంపకురా, నేను మనవడిని మనవరాల్ని చూసుకుని బతుకుతున్నానురా, ఇంకోసారి కోడల్ని ఇబ్బంది పెట్టను, మీకు దూరంగా బ్రతకలేనురా అంటూ బతిమిలాడింది ఆ తల్లి. నేను చస్తే గాని నీకు శాంతం ఉండదు కదా, అయితే ఇప్పుడే చస్తాను ఉండు అన్నాడు రాజశేఖరం. వద్దురా నేనే వెళ్ళిపోతాను, నీవేం చేసుకోకు అంటూ తన బట్టల్ని సర్దుకొని బయలుదేరింది అమ్మ ఓల్డేజ్ హోమ్కి. కొద్ది రోజులు గడిచాయి. కేవలం ఆదివారం మాత్రమే వెళ్ళి అమ్మను చూసి వచ్చేవాడు రాజశేఖరం. ఒక ఆదివారం రాజశేఖరం తన కుటుంబంతో సంతోషంగా గడిపి వస్తుండగా ఒక లారీ వీళ్ళ స్కూటర్ని గుద్దేసి వెళ్ళిపోయింది. పిల్లలకు రాజశేఖరానికి స్వల్ప గాయాలయ్యాయి, కానీ కాంతానికి గాజు ముక్కలు వీపుకి కంటికి గుచ్చుకున్నాయి. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. డాక్టర్లు ఆమెకు కంటి చూపు పోతుందని, ఎవరైనా ఆమెకు కళ్ళు దానం చేసేవారు ఉంటే తప్ప నయం కాదని చెప్పేశారు. అప్పుడే హోమ్ నుంచి అమ్మ ఫోన్ చేసింది. ఆదివారం కదా ఇంకా రాలేదేమని అడిగి విసిగిస్తుందని రాజశేఖరం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు రాజశేఖరం. డాక్టర్లను అనుమతి అడిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. రాజశేఖరం భార్యకు ధైర్యం చెప్పాడు. నీకేం కాదని, ఎవరో ఒకరు కళ్ళను దానం చేశారని, ఎంత డబ్బైనా సరే నీ కళ్ళకు ఆపరేషన్ చేయిస్తానని కాంతంతో చెప్పాడు రాజశేఖరం. ఇవన్నీ సరే, మీ అమ్మని ఎలా ఓల్డేజ్ హోమ్లో చేర్చడం వల్లే మనకి ఇలా జరిగింది, నాకు బుద్ధి రావడానికి దేవుడు నాకు ఇలా శిక్ష వేశాడేమో అని, ఒకవేళ నాకు ఆపరేషన్ జరిగి కళ్ళు చూపు వస్తే ముందుగా నేను మీ అమ్మగారిని చూడాలి, ఆమెని క్షమించమని అడగాలి, ముందు వెళ్ళి అమ్మని తీసుకువచ్చేయండి అంటూ పశ్చాత్తాపంతో బోరున ఏడ్చింది కాంతం. ఇంతకు ముందే అమ్మ ఫోన్ చేసింది, నేను ఫోన్ తీయలేదు, పైగా స్విచ్ ఆఫ్ చేశాను, ఎందుకు ఫోన్ చేసిందో మరి కనుక్కుంటాను, నువ్వు కోరుకున్నట్లుగానే అమ్మను తీసుకుని వస్తాను అన్నాడు రాజశేఖరం. ఎవరో కళ్ళను దానం చేస్తామని ఫోన్ రాగానే ఆసుపత్రి వారు ఆ కళ్ళను కాంతానికి పెట్టడానికి నిశ్చయించుకున్నారు. రాజశేఖరాన్ని సంప్రదించారు. ఏర్పాట్లు జరగసాగాయి. అదే సమయంలో హోమ్కు ఫోన్ చేశాడు రాజశేఖరం. హోమ్ సిబ్బంది ఇలా చెప్పారు, నువ్వు ఒక కొడుకువేనా, నవమాసాలు మోసి కని పెంచి ఎంతో కష్టపడ్డ తల్లిని ఇక్కడ అనాథగా వదిలి వెళ్ళావు. ఆదివారం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిన్ను నీ కుటుంబాన్ని చూడాలన్న ఆశతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసేసావు కదా, చనిపోయే ముందు నువ్వు వస్తావని తన చూపంతా గుమ్మం వైపే చూస్తూ చనిపోయింది నీ తల్లి, చీ నువ్వు ఒక మనిషివేనా అన్నారు వాళ్ళు. అయ్యో అమ్మ చనిపోయిందా, అమ్మ శరీరం ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి బోరున ఏడుస్తూ అడిగాడు రాజశేఖరం. మా హోంలో అనాథలు ఎవరైనా చనిపోతే వారి అవయవాలను దానం చేస్తాం, నీకు చెప్పించేద్దామని చూసాం, కుదరలేదు, ఇక్కడికి దగ్గరలోని ఓ ఆసుపత్రికి ఆమె కళ్ళనిచ్చాం, బ్రతికుండగా తల్లిని చూడలేకపోయావు, ఇప్పుడైనా నీ తల్లి కళ్ళను దర్శించుకో, కాస్త నీ పాపం తగ్గుతుందేమో అని ఆసుపత్రి అడ్రస్ చెప్పారు. ఆసుపత్రికి పరుగున బయలుదేరాడు రాజశేఖరం. అది తన భార్యను చేసిన ఆసుపత్రి, కళ్ళను దానం చేసింది తన భార్య అయిన కాంతానికి అని తెలుసుకున్నాడు. అమ్మ అమ్మ అంటూ కింద పడి బోర్న విలిపించసాగాడు రాజశేఖరం. తాను చనిపోయినా మమ్మల్ని చూసుకోవాలన్న ఆశ అమ్మకు పోలేదు, అందుకే మళ్ళీ మా ఇంటికి వచ్చింది, నా అమ్మను బాధ పెట్టిన నాకు సాధారణ మనం రాకూడదంటూ విలపిస్తూనే ఉన్నాడు రాజశేఖరం. ప్రతి ఒక్కరికి కుటుంబం ముఖ్యమే, కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్ని హాస్టల్లో చేర్చడం కూడా ఇలాంటి సంఘటనలకు ఒక కారణం కావచ్చు. పసితనంలో పిల్లల్ని పెద్దవారితో ఉండనివ్వాలి. పెద్దవారి అనుభవాలే పిల్లలకు మంచి నడవడికకు దోహదపడతాయి. దయచేసి మీ ఎదుట ఉన్న వారికి ప్రేమను పంచండి. ప్రపంచంలో నిన్ను ఎవరు ద్వేషించినా నిన్నుగా ప్రేమించేది నీ తల్లి ఒక్కతే, తల్లి ఒక్కతే ఒక్కతే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే
షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.